రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలై ప్రేక్షకుల్లో ఒక సెక్షన్ని మెప్పించింది. ఈ సినిమా చూసి ఓ అమ్మాయి తన చున్నీని తీసేసి లైఫ్ని ఫేస్ చేస్తాను అనడం వైరల్ అయింది. దీనిపై నిర్మాత తన అభిప్రాయాన్ని, కౌంటర్ని స్పష్టంగా తెలియజేశారు. ఇటీవల రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయి ఎలా ఇబ్బంది పడుతుంది అనే కథని చూపించారు. ఈ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని మెప్పించింది. ఈ సినిమా చూసి కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ రివ్యూలను చెప్తూ, కొంతమంది తాము కూడా అలా ఫేస్ చేశామని చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల రాహుల్ రవీంద్రన్ ఓ థియేటర్కి వెళ్లాడు. అక్కడ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రాహుల్తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి రాహుల్ దగ్గరికి వచ్చి సినిమా బాగుందని చెప్పి, సినిమా చివర్లో రష్మిక చున్నీ తీసేసినట్టు తాను కూడా తీసేస్తాను అని మెడలో ఉన్న చున్నీ తీసేసి లైఫ్ని ఫేస్ చేస్తాను అని తెలిపింది. దానికి రాహుల్ నాకు ఇది నచ్చింది అని ఆ అమ్మాయిని హగ్ చేసుకోవడంతో వీడియో వైరల్గా మారింది. ఆ అమ్మాయి చేసిన దానిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. పలువురు సినిమాలో మెసేజ్ అర్థం చేసుకోమంటే ఇలా చున్నీలు తీయమని కాదు అని ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు. మరికొంతమంది ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై నిర్మాత స్పందించాడు. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, బంగారు తల్లులు రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్లు ఉన్నారు. మా చున్నీల సేల్స్ పడిపోతాయి అని. అందుకే చున్నీ వేసుకొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. మీకు కంఫర్ట్గా ఉంటే ఏ డ్రెస్ అయినా వేసుకోండి కానీ ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని వదిలేయండి అని అంతే కానీ వేరే ఏది వదిలేయమని కాదు అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి వీడియో, స్పీచ్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక సినిమా స్ఫూర్తితో జరిగిన ఈ సంఘటన, దానికి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సినిమా మెసేజ్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలని మాటలు సూచించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.